శ్రోతలందరికీ నా నమస్కారం. కథా ప్రయాణానికి స్వాగతం. నేను మీ అనసూయ. ఈ ఆదివారం నాడు కథా ప్రయాణంలోని పాటల పల్లకి శీర్షిక క్రింద కన్యాశుల్కం సినిమాలోని చిటారు కొమ్మన మిఠాయి పొట్లం చేతికందంది గురుడా అనే పాట యొక్క నేపథ్య విశేషాలను గురించి ముచ్చటించదలుచుకున్నాను. పోయిన వారం శ్రోతలు గమనించే ఉంటారు, కొన్ని అనివార్య కారణాల వల్ల మన కథా ప్రయాణాన్ని అందులోని పాటల పల్లకి శీర్షిక కింద పాట యొక్క విశేషాలను పరిచయం చేయలేకపోయాము. ఈ అసౌకర్యానికి క్షంతవ్యులం. సరే, ఇప్పుడు ఈ పాట యొక్క విశేషాల్లోకి వెళ్ళిపోదామా? కన్యాశుల్కం అనే నాటకాన్ని తెరకు అనుగుణంగా మలుచుకునే విషయంలో సర్వజనామోదముద్ర పడేలా రూపొందించారు ఆనాడు. ఈ చిత్రానికి దర్శకుడు పి. పుల్లయ్య. దేవదాసు చిత్రం ద్వారా ఈనాటికి తన బ్యానర్ గుర్తుండేలా చేసుకున్న డిఎల్ నారాయణ ఈ చిత్రానికి నిర్మాత. రచన సదాశివ బ్రహ్మం కాగా పాటలను సదాశివ బ్రహ్మం, దేవులపల్లి, మల్లాది, సముద్రాల రాశారు. ఇవి కాక బసవరాజు అప్పారావు గారి నాగుల చవితి గీతం, గురజాడ అప్పారావు గారి పుత్తడి బొమ్మ పూర్ణిమ కథ, శ్రీశ్రీ రాసిన ఆనందం అర్ణవమైతే గేయం పాటలుగా ఉన్నాయి. ఘంటసాల సంగీత దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఈనాటికి మర్చిపోలేని పాటలు ఇవి. ఈ పాటలలో ప్రస్తుతం మనం ముచ్చటించుకుంటున్న పాట చిటారు కొమ్మన మిఠాయి పొట్లం చేతికందంది గురుడా, వాటం చూసి వడుపు చేసి వంచర కొమ్మను నరుడా. కన్యాశుల్కం కథ పల్లెటూరి వాతావరణంలో ఎక్కువగా జరుగుతుంది కనుక పల్లెపట్టు ప్రాంతంలో తరచూ వినిపించే రాగమైతే బావుంటుంది అన్న ఆలోచన ఈ పాట స్వరరచనలో కనిపిస్తుంది. సాధారణంగా పల్లె ప్రాంతాల గీతాల్లోనూ తత్వగీతాల్లోనూ హరికాంబోజ్ రాగాన్ని, యదుకుల కాంబోజ్ రాగాన్ని ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. ఈ పాటకు సంబంధించి యదుకుల కాంబోజ్ రాగ ఛాయలే ఎక్కువగా ఉన్నాయి అని చెప్పొచ్చు. ఆ రాగాన్ని ఈ ధోరణిలో ఘంటసాల తరువాతి రోజుల్లో చాలాసార్లు ఉపయోగించారు. మాయాబజార్ చిత్రంలో దయచేయండి దయచేయండి పాటని, జయ్యం మనదే చిత్రంలో చిలకన్న చిలకవే బంగారు చిలకవే పాటని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుని ఆలపించుకోండి. ఆ తర్వాత పాటల ఎత్తుగడ. ఈ పాట ప్రారంభం అవటానికి ముందు వచ్చే వాద్య సంగీతంతో పోల్చుకోండి. 3 పాటలు ఎంత దగ్గరగా ఉన్నాయో గమనించొచ్చు. ఇక గాయకుడిగా ఘంటసాల చేసే పరకాయ ప్రవేశం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేకపోయినా కొన్నిటిని పునశ్చరణ చేసుకుంటే మన సంస్కారం మరింత మెరుగుపడుతుంది. గిరీశం పాత్రను గురజాడ అప్పారావు గారు అప్పటి దేశ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా వ్యంగ్య ధోరణిలో సృష్టించారు. ఆ పాత్రకుండే కొన్ని బలహీనతలు, వాటిని అతి చమత్కారంగా సమర్థించుకోగల మేధో సంపద, వాటన్నిటికీ తోడుగా వయసు హుషారు, ఇవన్నీ గాయకుడి గళంలో కూడా ప్రతిఫలించాలి. అప్పుడే లోపభూయిష్టమైన కొన్ని కట్టుబాట్లను తమ స్వార్థం కోసం అతిక్రమించమంటూ ప్రవచించే ఇటువంటి పాటలకు అంతులేని ఆదరణ లభిస్తుంది. పాత్ర స్వభావంతో పాటు పూర్వాపరాలను కూడా పూర్తిగా ఆకళింపు చేసుకున్న వ్యక్తి కావడం చేత ఘంటసాల వాటన్నిటినీ సంగీత దర్శకుడుగానే కాకుండా గాయకుడిగా కూడా సంపూర్ణ న్యాయంతో ప్రతిఫలించేట్టు చూసుకున్నారు ఈ పాటలు. కావాలంటే గిరీశం పాత్ర స్వభావం గురించి మీరు తర్కించుకుని ఈ పాటను విని చూడండి. ఘంటసాల చేసిన ప్రాణప్రతిష్ఠ ఎటువంటిదో తెలుస్తుంది. పైన ఉదాహరించిన ప్రాణప్రతిష్ఠ జరగడానికి అవసరమయ్యే జీవాన్ని, చైతన్యాన్ని తన అక్షరాల ద్వారా మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు సంక్రమించేట్టు చేశారు అని చెప్పాలి. సాధారణంగా మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి రచనలు మేధో వర్గానికి పట్టినంత త్వరగా పాఠక జనానికి పట్టవు. కానీ ఈ పాటకు సంబంధించినంతవరకు మాత్రం ప్రతిపదానికి అర్థం తెలియకపోయినా, విశ్లేషించుకోవడం తెలియకపోయినా తమకు కావాల్సినదేదో పూర్తిగా లభించినంతగా ఆ వర్గం వారు కూడా సంతోషించారు. కన్యాశుల్కం నాటకంలో ఒకచోట గిరీశం అంటాడు, భగవంతుడు నాకు ప్రత్యక్షమైతే నువ్వు నన్ను డిపెండెంట్గా పుట్టించావా, ఇండిపెండెంట్గా పుట్టించావా అని అడుగుతాను. డిపెండెంట్గా పుట్టించాడనుకో, మరింకే నేనేం చేసినా నువ్వు చేయిస్తున్నట్టే లెక్క అంటాను. ఇండిపెండెంట్గా పుట్టించాడనుకో, అయితే నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా, నువ్వెవడు అడగటానికి అంటాను. ఇదిగో అలా ఉంటుంది గిరీశం ధోరణి. మరి అలాంటివాడు కనుకనే కంచు మూగక కనకం మూగదు. పూర్వాశ్రమంలో సంబంధం ఉన్న ఆడవాళ్ళలా బుచ్చెం అంత త్వరగా పడుతుగా మరి నిదానించరా నరుడా అని తనకు తాను సర్ది చెప్పుకోగలడు. దేవుడు చేసిన లోపాన్ని నువ్వు దిద్దుకురారా నరుడా అంటూ సమర్థనీయంగా అహం భావించగలడు. కొద్దిగా హద్దుమీరరా నరుడా అంటూ రెచ్చిపోవడానికి రంగం సిద్ధం చేసుకోనూగలడు. విధవలకు శుభకార్యాలను విధిగా చేయడం కోసమే ఈ అవతారం గనక
షురు గురు అంటూ తన వాదనకు తగ్గ సామాగ్రిని సమగ్రంగా సిద్ధం చేసేసుకోగలడు. అటువంటి గిరీశాన్ని యథాతథంగా అక్షరాత్కరింపజేశారు మల్లాది రామకృష్ణ శాస్త్రి ఈ పాట ద్వారా. నిర్మాతకి, దర్శకుడికి, రచయితకి, సంగీత దర్శకుడికి, గాయని గాయకులకి, నటీనటులకి పాత్రల పట్ల అంతటి అవగాహన ఉండేది ఆ రోజుల్లో. అందుకు అవసరమయ్యే హోంవర్క్ కూడా ఎవరికి వారు చేసుకునేవారు, అవసరమైతే చర్చించేవారు. అందుకే ఈనాటికి ఆ పాటలను మరీ మరీ తలుచుకుంటున్నాం. విన్నారుగా ఈ చిట్టారు కొమ్మల మిఠాయి పొట్లం చేతికందందే గురుడా అనే కన్యాశుల్కంలోని పాట యొక్క నేపథ్య విశేషాలను వచ్చే వారం ఇటువంటిదే మరో పాట యొక్క విశేషాలతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఉంటాను.